హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవాళ మనము డిమ్మరు మరియు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా బయటికి 0 to 125 వోల్టేజ్ వేరియబుల్ వోల్టేజ్, 0 to 120 వోల్టేజ్, 0 to 115 వోల్టేజ్ ఎలా తీసుకోవాలి సాకెట్కి అనేది నేర్చుకుందాం. అంటే 0 to 25 వోల్టేజ్ కానీ, 35 కానీ, 50 కానీ, 75 కానీ, 85 కానీ, అంటే 0 to 125 వరకు మనము ఈ డిమ్మరు పెంచడం తగ్గించడం ద్వారా మనకు వోల్టేజ్ అనేది అవుట్పుట్ సాకెట్లో వేరియేషన్ అవుతుంది. ఇది మనము దీనికి చేయాల్సిన దానికి మనము ఒకటి ఆర్ ఫేస్ మరియు బీ ఫేస్ తీసుకొని దీని ఒక డిమ్మర్ యొక్క పాజిటివ్ పాయింట్కి ఆర్ ఫేస్ ఇచ్చేసి కామన్కి న్యూట్రల్ ఇచ్చేసి ఈ కామన్ అవుట్పుట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక పాయింట్కి మనం 230 వోల్టేజ్ అంటే బీ ఫేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వడం వల్ల మనకి ఇది 415 వోల్టేజ్ ప్రైమరీకి రావడం జరుగుతుంది. అయితే మనం ఎప్పుడైతే ఈ వోల్టేజ్ పెంచడం తగ్గించడం జరుగుతుందో ఇక్కడ వోల్టేజ్ అనేది తగ్గడం వల్ల అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ కూడా తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దీని ద్వారా మనం ఈ సాకెట్ నుండి వోల్టేజ్ అనేది 0 to 125 వోల్టేజ్ కానీ 120 వోల్టేజ్ కానీ తగ్గడం పెరగడం జరుగుతుంది. దీనివల్ల మనం ఏంటంటే హీటర్స్ కానీ బ్లోయర్స్ కానీ మనము హీటింగ్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అంటే దీనివల్ల మనము కొన్ని ఉపయోగాలు ఉంటాయి, అన్ని ఉపయోగాలు ఉండవు, కొన్నిటికి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.